న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అత్యంత విషాదకర దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ సంభవించిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. వారిలో 14 మంది మహిళలున్నారు. మరో నలుగురు చిన్నారులు. మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు బయలుదేరి వెళ్లాల్సిన ఎక్స్ప్రెస్ అది శనివారం రాత్రి 9:55 15 నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడ్డారు. సీటు కోసం పోటీ పడ్డారు. అదే సమయంలో స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్లు 12, 13, 14 ప్లాట్ఫామ్ మీదకి చేరుకున్నాయి. ఈ రెండు రైళ్లు ఎక్కడానికి అక్కడికే ఆయా ప్లాట్ఫామ్ మీద 2000 మంది పైగా ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. రైల్వే స్టేషన్ మొత్తం ఇసుక వేస్తే రాలనంత రద్దీగా మారింది. ప్రయాణికులు ఆయా రైళ్లలో ఎక్కడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికి పైగా గాయపడ్డారు. వీరిని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహిని ఆసుపత్రులకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్యను ఢిల్లీ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని ప్రకటించారు. ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అయితే ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులను నియంత్రించేందుకు రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు లేరని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 2,50,000, స్వల్పంగా గాయపడిన బాధితులకు ₹1,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.